నోకియా ఫోన్ ఎంతమందికి తెలిసే ఉంటుంది. మనకు మొబైల్ ఫోన్లలో అసలు చాలా మందికి తెలిసింది ఏంటంటే నోకియా ఫోన్ అనమాట. అయితే మనకు మొబైల్ ఫోన్ల దశ అనేది నోకియా ఫోన్ తోనే స్టార్ట్ అయింది. అయితే 90s 80 అలాగే 90s 90లో ఎవరైతే జన్మించుంటారో నోకియా ఫోన్ల గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్ కి నోకియా ఫోన్ల గురించి ఎక్కువగా తెలీదు. ఇక 2000 సంవత్సరంలో చూసుకున్నట్లయితే నోకియా ఫోను ప్రతి సెకండ్ కు 7 ఫోన్లు అయితే అమ్మడం జరిగిందంట. అంటే సుమారుగా 70% మొబైల్ మార్కెట్ ని నోకియా ఫోనే ఆక్రమించింది. అయితే ఇప్పుడు ఈ నోకియా ఫోన్ అనేది ఎందుకు పతనమైంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నోకియా ఫోన్ అనేది ఒక యుగాన్ని శాసించిన మొబైల్ సంస్థ. అయితే అది ఒక్క దశాబ్దంలో అంటే ఒక 10 సంవత్సరాల కాలంలోనే నోకియా ఫోన్ కుప్పకూలిపోయింది. 2000 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రతి 7 సెకండ్లకు ఒక నోకియా ఫోన్ అయితే మార్కెట్ లో అమ్ముడయ్యేదంట. 2000 సంవత్సరంలో సుమారుగా చూసుకున్నట్లయితే మార్కెట్ ని 70% నోకియా ఫోనే ఆక్రమించింది. అయితే ఈ వీడియోలో నోకియా ఫోన్ అనేది ఎందుకు పతనమైంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు నోకియా ఫోన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. నోకియా ప్రయాణం 1865లో ఒక పేపర్ మిల్ గా స్టార్ట్ అయింది. ఇక 20వ శతాబ్దం మధ్య వచ్చేసరికి ఇది కేబుల్ తయారు చేసే కంపెనీగా అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసే కంపెనీగా మారిపోయింది. అయితే ఇది మొబైల్ కమ్యూనికేషన్ రంగంలోకి ఎప్పుడు ప్రవేశించిందని చూసుకున్నట్లయితే 1980లో ఇది మొబైల్ కమ్యూనికేషన్ రంగంలోకి ఎంటర్ అయింది. అది ఏమంటూ మొబైల్ కమ్యూనికేషన్ రంగంలోకి ఎంటర్ అయిందో దాని తర్వాత అది దినాభివృద్ధి చెందుతూ జనాల్లోనైతే మంచి పేరైతే సంపాదించింది. ప్రచన్న యుద్ధ సమయంలో సైనిక రేడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధించడానికి ఫిన్నిష్ ప్రభుత్వంచే బాధ్యతలు తీసుకొని నోకియా కమ్యూనికేషన్ వ్యవస్థలో పరికరాలను తయారు చేయడంలో మంచి నైపుణ్యం అయితే సంపాదించింది. అయితే ఇది ఒక చిన్న సంస్థగా ప్రారంభించినప్పటికీ తక్కువ ధరల్లో పరికరాలను తయారు చేయడం ద్వారా నోకియా అప్పుడే చిగురుస్తున్న మొబైల్ మార్కెట్ రంగంలోకి అయితే అడుగుపెట్టింది. అలాగే 1992లో నోకియా మొట్టమొదటిసారిగా GSM మొబైల్ అయితే తయారు చేసింది. ఇక అది తయారు చేసిన మోడల్ నంబర్ వచ్చేసేసి 1011. 1994 ఐకానిక్ నోకియా 2110 SMS మరియు నోకియా రింగ్ టోన్ వంటివి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. 1997లో నోకియా 6110 అనే ఒక మోడల్ తో మరో ఫోన్ అయితే తయారు చేసింది. అయితే మనం నోకియా ఫోన్ లో ఎక్కువగా ఇష్టపడే గేమ్ అయితే ఒకటైతే ఉంది. అదే స్నేక్ గేమ్ అన్నమాట. ఆ స్నేక్ గేమ్ ను కూడా 1997లో తీసుకురావడం జరిగింది. 1998లో అప్పటికే మార్కెట్ లో ఉన్న మోటరోలాను అధిగమించి నోకియా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారు చేసే కంపెనీగా ఎదిగింది. ఇక 2000 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే నోకియా ఫోన్ అనేది విశ్వసనీయతకు అలాగే నాణ్యతకు ఒక పర్యాయ పదంగా ఉంది. అలాగే నోకియా ఫోన్ లో ఉపయోగించే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయిన సింబియాన్ అనే ఒక సంస్థలో నోకియా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇక 2000లో చూసుకున్నట్లయితే అనుకోకుండా 3310 ఫోన్లు వరద పాలయ్యాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ ఫోన్లు అయితే అమ్ముడయ్యాయి. 2002లో నోకియా మొదట 3G ఫోన్ అయిన నోకియా 6650 అనే పేరుతో ఒక మోడల్ ఫోన్ అయితే విడుదల చేసింది. ఇలాగా నోకియా ఫోన్ అనేది సక్సెస్ఫుల్ గా నడుస్తున్న సమయంలో 2007లో మొబైల్ రంగంలో ఒక వినూత్నమైన మార్పు అయితే వచ్చింది. అదే టచ్ ఫోన్. అయితే టచ్ ఫోన్ ను మొట్టమొదటిగా తయారు చేసింది యాపిల్ ఫోన్. ఇది పూర్తిగా ఇంటర్ఫేస్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే నడుస్తుంది. అయితే ఐఫోన్ అనేది ఖరీదైనది, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఇది అనుగుణమైన ఫోన్ కాదని నోకియా ఐఫోన్ ని కొట్టిపారేసింది. అయితే దాని తర్వాత నోకియా ఫోన్ అనేది ముందు తరంలో తనకు వచ్చే ముప్పునైతే ముందుగానే కనిపెట్టలేకపోయింది. ఇక 2008లో చూసుకున్నట్లయితే గూగుల్ ఆండ్రాయిడ్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇది పూర్తిగా ఉచితం. ఈ ఆండ్రాయిడ్ ద్వారా ఎన్నో యాప్లను సృష్టించవచ్చు కూడా. అయితే మార్కెట్ లోకి ఎప్పుడైతే గూగుల్ ఆండ్రాయిడ్ ని తీసుకురావడం జరిగిందో ప్రజల ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి. అందరూ ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వాడడం జరిగింది. అయితే నోకియా ఫోన్ లో ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే పనిచేయలేదు. దీని వల్ల నోకియా వినియోగదారులు చాలా ఇబ్బందులు అయితే పడవలసి వచ్చింది. ఇక 2011 నాటికి నోకియా మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం అయితే కుదుర్చుకుంది. విండోస్ ఫోన్ అనేది ఒకటి తయారు చేసింది. అయితే ఈ విండోస్ ఫోన్ తయారు చేసే సమయంలో నోకియా తన లోగోను కూడా కోల్పోవడం జరిగింది. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళకు అమ్మివేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ తయారు చేసినప్పటికీ వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. దాని వల్ల విఫలమైంది.
అలాగే ఆండ్రాయిడ్ తో పోటీ పడి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉండే యాప్లను ఇది తయారు చేయలేకపోయింది. చివరికి 2013లో మైక్రోసాఫ్ట్ నోకియా కంపెనీని $7 బిలియన్ అయితే కొనుగోలు చేసింది. ఒకప్పుడు ప్రపంచ దిగ్గజమైన నోకియా ఫోను స్మార్ట్ ఫోన్ పోటీ ప్రపంచంలో నిలవలేకపోయింది. అయితే ఇక్కడ బిజినెస్ పరంగా నోకియా ఫోను మనకు నేర్పిన 3 సత్యాలను అయితే తెలుసుకుందాము. అవేమిటంటే ఈ పోటీ ప్రపంచంలో నిలబడడం అనేది చాలా కష్టం. ఇక కంపెనీలో ప్రజల దృష్టిలో ఎలా ఉన్నా సరే అంతర్గతంగా ఐక్యత అయితే ఉండాలి. అంటే కంపెనీల మధ్య ఒక ఐక్యత అయితే ఉండాలి. ఈ విషయంలో నోకియా ఫోన్ అనేది ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు. అయితే నోకియా ఫోన్ ఏం చేసిందంటే గతంలో అంటే ఫస్ట్ కార్ నుంచి నేను సక్సెస్ అవుతూ వచ్చాను కదా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏమైంది అన్నట్లుగా గతంలో విజయం సాధించింది దృష్టిలో పెట్టుకొని ఇది మొబైల్ రంగంలో అప్డేట్ అయితే అవ్వలేకపోయింది. దాని ద్వారా ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న కల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.